వ్యతిరేకత పార్టీలలో ఉంది కానీ అ- అంటే ప్రజల్లో లేదమ్మా. ఎందుకంటే బీజేపీ అనేది కేవలం ఎలక్షన్ల స్టంట్ గా మాత్రమే వస్తది. తర్వాత మళ్ళీ కనబడదు. వారు పెద్దలు అన్నట్టుగా 2014లో వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడిళ్ళు. తర్వాత బీసీ ముఖ్యమంత్రి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మొన్న కూడా మళ్ళీ సేమ్ ఇవి రెండింటి మీదనే సీరియస్ గా మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, అదేవిధంగా ఏబిసిడిలో వర్గీకరణ చేస్తాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. నేనేమంటున్నంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2017 2020 రెండు సార్లు ఏబిసిడి వర్గీకరణ కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసానికి ఊసెత్తని బీజేపీ ఇప్పుడు ఏకంగా మా కృష్ణమాదిగని తీసుకపోయి ఒక డాష్ మీద ఒక పెద్ద దుకాణం పెట్టి ఇదంతా చేసింది. ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది మీరే కదా. ఆ అంశాన్ని ఎందుకు మీరు తీసుకోలేదు? కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే గుర్తుకొచ్చిందని చెప్పి మేము అనుకోవచ్చు కదా. అందుకొరకే నేనేమంటున్నా అంటే ప్రజల ప్రజల బాగోగులు, ప్రజల కష్ట సుఖాలు ఈ 70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చూడకున్నా కూడా ప్రతి వర్గాన్ని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకు మంచి స్కీములు కానీ మంచి పరిపాలన అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ టైంకి వచ్చి నీళ్లు కావాలన్నప్పుడే బాయిదవ్వేటువంటి కథలు చేయకుండా నేనేమంటున్నా అంటే మీరు ఇప్పటి వరకు ఎప్పుడో చేరుంటారు కదా. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు మీరు అసలు ఈ రాష్ట్రానికి ఏం చేసిళ్ళు? ముఖ్యంగా బీసీ కార్డు అంటున్నారు. బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసిళ్ళు? అతను బీసీ కదా. అంటే వీళ్ళు కేవలము అక్కడి మందమే ఒక రోజు భాగవతానికి ఏదో మూతి మీసాలు గీక్కున్నట్టుగా వారు కేవలం ప్రకటనలు చేయడము. ఈ ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉంటుంది బీజేపీ రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం నాయకులంతా. తర్వాత ఎలక్షన్ల తెల్లారి 3వ తారీఖు నుంచి కనబడరు. మళ్ళా కనబడేది కేసీఆర్ గారే. కనబడేది కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారిని హక్కు నేర్చుకొని 100% ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు నాడు రిజల్ట్ రోజు 100%